చాలు చాలు బాగుంది. సేమ్ లైక్ హీరో బ్రో. ఈ చలిలో జిమ్ చేయాలి, రన్నింగ్ చేయాలి, ఏమన్నా ఉంటుందా? గరం ఉంటుంది. ఏం చోకరా మీకు? ఫిల్టర్ పెడతారా కూడా ఏంద్రా? నేను బ్లాక్ వేసినా, అరే నువ్వు బ్లాక్ వేసినావరా? అట్లా సినిమా కలిపి ఇది పీకేస్తా, ఇది ఒక వచ్చేసి పీకేస్తా. ఇది ఇక మొదలెడదామా? ऊपरకే సులభ బబ్లాడు మాలేస్తున్నాను, కటింగ్ చేసుకొని వచ్చాడు. అందరు గడ్డానికి చిన్న బట్ట పెడితే మా బొబ్బులు గడ్డానికి పెద్దది పెట్టారు. ఒట్టి గడ్డం చేసుకున్నా, కటింగ్ చేసుకున్నావు? బియర్డ్ బాయ్ బొబ్బులు. యా పేరు మస్తు ఉందా బియర్డ్ బాయ్ బొబ్బులు. బొబ్బులు ఇక్కడ చూడు, ఇక్కడ చూడు, ఇక్కడ చూడు బాబు. రామ్ చరణ్ రా, తిరుమల రామ్ చరణ్. ఏ బాబులు చూడు, హ్యా ఇప్పుడు పెట్టాలి. ఏమొస్తుంది నీకు? ఏమొస్తుందిరా? ఇద్దరు వస్తుంది. ఈ ఒక్కని కటింగ్కి ముగ్గురం అవసరం కాదు. రామ్చరణ్ బొబ్బులు చరణ్, ప్రదీప్ రాథోడ్, విక్రమ్ రాథోడ్. అదే ఇట్లా సిగ్గుపడితే ఎట్లారా బబ్లు? నేను వస్తున్నా ఎవడు కెమెరా సార్. నేను నన్ను పెట్టుకున్నారా? ఆడే చూస్తలేడు మనకి. నువ్వు ఎట్లా అంటే నా బ్లాగ్లో సూపర్ హీరో మొన్న ఎట్లా కుసలమై కాదు, మొన్న నారాయణ కూడా పోతే సదర్ ఐకాన్. ఇప్పుడు నా కంటెంట్ బబ్బులు కాడు, కంటెంట్ దొరికి తీసేసుకోవాలి. అబ్బా ఏం వాడకవయ్యా, అబ్బో బాగా వాడుతున్నావు కదా. చాలు చాలు బాగుంది. సేమ్ లైక్ హీరో బ్రో. ఇప్పుడు నువ్వు రామోజీ ఫిలిం సిటీ వెళ్తే రాజమౌళి నియమడి తిరుగుతావు తెలుసా? డేట్స్ ఇస్తారు 5 years ఎట్లుంటాను నేను. ఏమంటావు? హీరో మనం చూడు చెంగాలు ఎక్కువ ఉంటాము, చెంగాలు ఉన్నాయి. ఏ కటింగ్ సూట్ వేస్తారా మన బొబ్బులు? ఏరా బొబ్బులు మన కర్లీ బ్లాక్ బాబు. వెల్కమ్ బ్యాక్ టు ది న్యూ బ్లాగ్. జస్ట్ బ్లాగ్ ఈజ్ బబ్లు బాయ్, బబ్లు బాయ్ మీ సర్రాజా. ఇది ఏమొచ్చిందంటే దీనికి కెమెరాకి నేను అంటే ప్రొటెక్షన్ లెన్స్ వేసినాను, దానివల్ల మొత్తం క్లారిటీ దుబ్బేస్తుంది టార్చ్ ఆన్ చేస్తే. ఇట్స్ మార్నింగ్. ఇందాక వీడియో చేసారు కదా, అది మొన్న రాత్రి. ఈరోజు మార్నింగ్ 5 అవుతుంది. గుడ్ మార్నింగ్ అందరికీ. ఈరోజు మాల వేసుకుంటున్నాం. మరి బబ్లు ఆడు గుజాలు ఆడు ఇద్దరు మాల వేసుకుంటారు. రాడికి వెళ్తున్నాను టెంపుల్కి, సికింద్రాబాద్ కాడ వెళ్ళి వెళ్దాం. దర్శనం అయిపోతుంది, వెళ్దాము. మనోజ్ గారికి అయితే కాల్ చేసిన, మనోజ్ గారు వస్తున్నాను అంటే మనోజ్ గారికి అయితే కాల్ చేసిన, ఆడు కాల్ లేపుతలేడు. ఆడు బండి మీద వెళ్దాం అనుకుంటున్నా కానీ అన్న జిమ్కి వెళ్తాడు. ఇప్పుడు అన్న రెడీ అవుతాడు పైన, జిమ్కి వెళ్తాడు. అన్నకైనా డిస్టర్బ్ చేయాలి. అన్న వెళ్తాడు, జిమ్కి వెళ్తాడు, బండి తీసుకొని పోతాడు. ఆడు వస్తా అన్నాడు పొద్దున్నే. కాల్ చేసి ఆడలేపాటి నన్ను చూద్దాం ఆడు ఎప్పటివరకు వస్తున్నాడు. మళ్ళీ ఆడు రిటర్న్ కాల్ చేస్తాడు నాకు తెలిసి. నేను మళ్ళీ కాల్ చేస్తాను ఒకసారి. మనోజ్ గారికి అయితే కాల్ చేసినప్పుడే నాడు వస్తున్నా అన్నాడు. అప్పుడు కాల్ చేస్తే వెళ్ళేటప్పుడు అంటే మెట్లు దిగేటప్పుడు కాల్ లేపలేడు. ఇంకా అందుకోసం వెయిటింగ్. వీడికి వస్తున్నాడు. మన బండి తీసుకెళ్దాం అనుకున్నా కానీ అన్న జిమ్కి వెళ్తాడు. అట్లా అని అన్న కిందకి డిస్టర్బ్ చేయడం. అన్న వెళ్తాడు జిమ్కి, మళ్ళీ కష్టమైపోతుంది ఇంట్లో. ఆడొస్తాను బండి మీద వెళ్ళిపోదాం, పోయి చూద్దాం. మాలేసుకుంటాడు ఈరోజు బబ్లు. ఇంకా కుషాలు ముందే వేసుకుంటుండే. అంటే లాస్ట్ ఇయర్ వాడు చాలా రోజుల నుంచి వేసుకుంటున్నాడు, ఎవ్రీ ఇయర్ వేసుకుంటాడు. బబ్లు వాడు ఫస్ట్ టైం వేసుకుంటాడు. చూద్దాం అదే. యా ఆడు చాలా క్రియేట్ చేద్దాం ఇన్ని గలీలా. సరే మనోజ్ గారు ఇంత పల్స్ వాళ్ళు ఉన్నారా ఆడ మొత్తం
డైరెక్ట్ వెళ్ళిపోదాం వాడికి కొట్టు ఇట్లా ఇట్లా వచ్చి జనాభా ఇట్లా పోతే పెట్టాలి స్టార్ట్ అవుతాం ఫుల్ ట్యాంక్ ఇంటికాడ ఎట్లుండే ఎయిర్ గాలి మొత్తం పిలిచిపోయింది ఏమేర్రా బాబు కటింగ్ చేసుకోవాలని వేసుకోవాలనిపిస్తుంది आ रहा हूँ भाई वीडियो में नहीं आ रहे क्या मैं आ रहा हूँ ना बस मैं आ रहा हूँ भाई भी आ रहा हूँ गोरा आ रहा हूँ काला आ रहा हूँ మా सब टैंक कड़ा మా सब टैंक दाटेशन यो क्या नाम है आपका नाम क्या है हाँ బాపున్ బాపున్ बबून अच्छा नाम बबून नहीं पैसा लेते लेवा చలికి చేతులు అక్కడ కాకపోతున్నాయి 18 degrees చలి 18 degrees చలి ఉంది బండి పైన వచ్చినాం గాలికి ఎంటికెళ్ళి దొబ్బేసినాయి ఈ బండి పార్క్ చేసాడు ఈ చలిలో జిమ్ చేయాలి రన్నింగ్ చేయాలి ఏమన్నా ఉంటుందా గరం ఉంటుంది పోదాం పొరలు చేస్తారు బయట రన్నింగ్లు జిమ్లు ముసలాల నుంచి పొరలు పోవాలి మనం పోవాలి జిమ్కి రన్నింగ్కి ఏమే దీని వెనకకి గుడి ఉంది పోమా గుళ్ళకి చాలా ఆడ కారు పెట్టి కార్లో వచ్చారనమాట బబ్బులు గాడు కుశాలు గాడు మనం మణి వచ్చినాం ఇయర్ ఫోన్స్ నేరా పబ్జి మనోజ్ జిమ్ పోదా ఏడా అది కబిషడం వద్దురా అదే నన్ను వెళ్తాడు చూడు ఆర్కే మన వెళ్తాడు ఆర్కేనా కబిషడం వద్దు నాయన మనం పోమా కబిషడంలా సరే గుళ్ళకే వెళ్దాం ఇదే గుడి శ్రీ అయ్యప్ప దేవస్థానం గరం గరం చాయ్ ఏమని చూ రామచంద్ర ఈ ఓరాక్షన్ భరించలేకపోతున్నాను. దర్శనం అయితే అయిపోయింది. టెంపుల్ వాస్ టూ గుడ్ తెలుసా, మస్తు చాలా బాగుంది టెంపుల్. అంటే పబ్లిక్ ఉన్నా అందులో పీస్ ఉంది, సుకూన్ ఉంది. ఎంతసేపు అంటే అంతసేపు కూర్చోవచ్చు. కుసాల్ స్వామి కాడికి వెళ్తారు. బట్ టెంపుల్ బాగుంది, చాలా బాగుంది. మా బబ్లు స్వామి, మా కుశాల్ స్వామి ఫస్ట్ టైం వేసిండు బబ్లు. అన్ని రిస్ట్రిక్షన్స్ చెప్పడానికి వస్తలే, ఒకసారి చెప్తాం బబ్లుకి అది చేయొద్దు ఇది చేయొద్దు అని. యా ఫస్ట్ టైం మా బబ్లు స్వామి, కన్యాస్వామి. ఏం చెప్పాలి, ఆలోచిస్తున్నా ఇంకా. యా టెంపుల్ వాస్ టూ గుడ్. టెంపుల్ చాలా బాగుంది. లోపల కూన్ ఉంది, కూర్చోవచ్చు. ఎంతసేపు అంటే అంతసేపు కూర్చోవచ్చు. మా పొద్దున 6 o'clock వచ్చినాం. 6 కదా, 6కి వచ్చి 8:10 అవుతుంది. వెళ్ళిపోదాం. బండి ముందర పార్క్ చేసాము. పోయి బండి ఎక్కేసి ఇంటికి వెళ్ళిపోయి బయటికి వెళ్ళిపోతా. సో ఇంకేముందో. యా మా బాబులు సాంగ్ తిన్నాము. నేషనల్ మ్యాట్కి వచ్చినాం గ్యాస్ ఫర్ కొలాక్స్ కోసం నేషనల్ మార్కెట్. షేర్ నవ్వెందుకు వస్తుందంటే, ఈ వీడియో 4th డే అంటే కటింగ్ బబ్లు స్వామి కటింగ్ చేసినప్పుడు అది ఫస్ట్ డే అనుకోరి వీడియోది. ఈరోజు 4th డే. అంటే లైఫ్లో ఏముంది, వీడియో చేసినా అదే సోది ఉంటుంది. ఏమన్నా క్రియేటివ్గా ఏమైనా చేస్తుంది, బయటికి వెళ్తే వీడియో తీయాలనిపిస్తుంది. అట్లా అని ఇప్పుడు సినిమాకి వెళ్తున్నా. అదే అమరన్ చాలా మంచి టాక్ ఉంది బయట. అదే సినిమాకి వెళ్తా ఇప్పుడు. నేను మారుతి వెళ్తున్నా. అంటే ఆడు సినిమాలు బాగా చూస్తాడు. మెయిన్లీ ఆర్మీ సినిమా అంటే ఆడు చూస్తాడు. ఎందుకని ఇప్పుడు వెళ్తా.
యా 4th డే చాలా పెద్ద వీడియో అంటే చాలా డీలే అయిన వీడియో 4th డే ఈరోజు. అట్లా ఇప్పుడు సినిమాకి వెళ్ళి ఏం చేస్తా బ్లాగ్ ఈరోజుకి ఇది. సరే వెళ్దాం, సినిమాకి వెళ్దాం. ఫస్ట్ టైం 8:30 అవుతుంది, 9 o'clock సినిమా ఉంది అత్తాపూర్లో. సరే ఎప్పుడైతే వెళ్ళి సినిమా ఎట్లుందో చూద్దాం. అంటే చాలా మంచి టాక్ ఉంది బయట, చూద్దాం, పోయి చూసేద్దాం ఫిలింని. బాయ్ కాదు, స్టే ట్యూన్. సినిమాకి అయితే ఇప్పుడు బయలుదేరుతా, వెళ్ళిపోతా ఇట్లా. సరే మీతో చూస్తున్నాండి, స్టే ట్యూన్ గాయస్. వస్తున్నారంటే ఇంటికాడ ఉండకుండా, ఇంట్లో ఉండకుండా బయట తిరుగుతారు. నీ గురించి చెప్తున్నారా? ఇంట్లో ఉండకుండా బయట తిరుగుతున్నావు అని. అరే నేను బ్లాక్ వేసినా, అరే నువ్వు బ్లాక్ వేసినావరా? అట్లా సినిమా కలిపి తెల్లగా ఉంటాడు వాళ్ళు, చమకాస్తాడు మావాడు. వస్తుంది. అలంకార్ థియేటర్ ఎట్ లంగరోస్ థియేటర్ అంటారు బాబు. ఎందుకో ఇక చూపెడతా. ఇది తెలుసు, ఇది కనిపిస్తుందా? ఇది ఫిల్టర్. ఏం చోకరా మీకు? ఫిల్టర్ పెడతారా? ఏంద్రా మీరు చిల్లర లెక్క తయారవుతుర్రు? పోవాలి, పోయి టికెట్లు కొనుక్కొని సినిమా చూసి రావాలి. ఇక మేము పోతున్నాం, ఏం షో తిట్లు తిట్టద్దు. 6 o'clock షో వెళ్ళిపోతారు, మేము వెళ్తాం లోపలికి. అండ్ మేము గుడికి వెళ్ళాం కదా. అరే నేను గుడికి ఎందుకు రాలేవరా? అయ్యప్ప స్వామి టెంపుల్. పొద్దున లేట్ అయింది, మీరు దప్పున అట్లా టెంపుల్కి వెళ్ళినా కదా. ఆ టెంపుల్ ఏదో చెప్పలే మీకు, ఏడుందో జరాబాయ్. ఆ టెంపుల్ పోయినా చెప్పాలి కదా, చెప్పలే. ఆ టెంపుల్ వచ్చేసి సికింద్రాబాద్ బొల్లారంలో ఉంది, వెళ్ళండి. చాలా బాగుంది టెంపుల్. అది పీస్ ఉంటుంది టెంపుల్లో, పోయి కూర్చోవచ్చు. అలా గంట కూర్చో, చాలా బాగుంటుంది. మొత్తం యాడ్లు వేస్తాడు ఇప్పుడు సినిమాలో. 15 నిమిషాలు ఒట్టి కూర్చోవాలి. ఎంజాయ్ పండుగ చూద్దాం. అమరన్ ది రియల్ స్టోరీ ఆఫ్ ఎన్ ఇండియన్ సోల్జర్. ఇన్స్పైరింగ్గా ఉంటుంది, చూద్దాం. మావాడు ఆర్మీ సినిమా అంటే వెళ్ళిపోతాడు ఫస్ట్. ఆర్మీ ఫ్యాన్ ఇడు. దే ఆర్ ఇన్ రియల్ సోల్జర్స్, రియల్ హీరోస్. చూద్దాం. ఇప్పుడు అన్నీ యాడే వేస్తారు. చూద్దాం, 10 నిమిషాలు యాడ్ చూసుకోవడం. అక్కడ పోతున్నాడు. ఈ మొత్తం 150 టికెట్లు ఇవన్నీ. ఈడ కూర్చోబెట్టి నాకు కూర్చోబెట్టి, ఆడ కూర్చున్నా, మధ్యలో కూర్చుంటే ఈడ కూర్చోబెట్టి. ఎవడు రాకపోతే వెనక కూర్చోాలంటే కూర్చోద్దా అంటున్నాడు. 150 కదా, ఏమంటారా? అంతే, పైసలు కావా 150 అయితే? బొంగులది. రాకండి అలంకార్, రాకండి. ఉట్టి తీసుకొచ్చినారు అలంకారికి. రాకండి. ఏషియన్ దొబ్బారు, ఏషియన్ సినిమా. రే నువ్వు తీసుకొచ్చినావు. నేను ఏషియన్ సిల్వర్ సీట్ ఓడి చూస్తాడు రా. నేను ఏషియన్ పోదామన్నా. ఈడే పోరి, రాకండి అలంకారానికి రాకండి. ఏం టార్చర్. ఇది పీకేస్తా, ఏదో ఒక వచ్చేసి పీకేస్తా. ఈ ప్రొటెక్షన్ లైన్స్ పీకేస్తా. మొత్తం కనిపిస్తున్నట్టుంది మీకు ఎట్లనా. మొత్తం వైట్ బ్లర్ టైప్ వస్తుంది. సినిమాటిక్ పెట్టినా సరే, ఏం పెట్టినా సరే వస్తుంది. సరే ఎప్పుడైతే ఇంటికి వచ్చినానో, ఇంటికి వచ్చి ఇక వండుకుంటా. టైం 1 అవుతుంది. మమ్మీ డాడీ అందరూ వండుకోరు ఇంట్లో. ఇది సినిమా చాలా బాగుంది. ఒక రియల్ స్టోరీ, ఒక సోల్జర్ స్టోరీ, చాలా బాగుంది. చూడండి మీరు, మీకు నచ్చుతుంది ఫిలిం. ఓకే, చాలా జరిగింది. అంటే మొన్నటి నుంచి జరిగింది, ఈ వీడియోలో ఉంది. యా ఇంటికి వెళ్తా. ఇంటికి వచ్చినా అలసిపోయినా. సినిమా కూర్చొని అలసిపోయినా. బాగుంది ఫిలిం, బాగుంది, చాలా బాగుంది. చూడొచ్చు. గుడ్ నైట్ అందరికీ. సబ్స్క్రైబ్ చేసుకొని, యా ఒక 500 సబ్స్క్రైబ్ అన్నా కానీ 250 కన్నా ఆగిన. సబ్స్క్రైబ్ చేసుకొని, యా ఇంట్రెస్టింగ్గా ఉంటే ఇంకా బ్లాగ్స్ చేస్తూనే ఉంటా. బాయ్. గుడ్ నైట్ స్వీట్ డ్రీమ్స్ అందరికీ. సబ్స్క్రైబ్ చేసుకొని బాయ్. నువ్వెన్ని యాంగిల్స్ చూపిస్తావు?